పర్ మీటర్ లెక్క. మరి పొద్దుగా కష్టపడితే అవన్నీ చెప్పడానికి మేము అట్లా ఎంత కూలిగిస్తుంది? రోజు ఏం చేస్తావు? ఇక వాళ్ళ క్వాలిటీ ఉండాల్సిందే కదా ఈ టవల్స్. నువ్వు రోజు 10 మీటర్లు నేస్తావు అంటే రోజు 300 రూపాయలు కూలి పడుతుంది. ఆడోళ్ళకి ఎంత పడుతుంది? రోజు మీరిద్దరు భార్యాభర్తలు కలిసి 500 కూడా రావు. మరి ఈ రకంగా అయితే బతికేది చాలా కష్టం. ఇది మా దగ్గర చీరలు నేస్తే, ఇక్కడ చీర నేస్తే ఒక చీరకు 1100 రూపాయలు కూలిస్తారు. 2 రోజుల్లో నేస్తారు. ఒకటే రోజు పొద్దుగాల 7 గంటలకు కూర్చుంటాడు, సాయంత్రం చీర కోస్తాడు. అంటే మా కన్నా ఇక్కడ ఇంకా పరిస్థితులు బాగాలేవు. ఇక్కడ ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇక్కడ చీరలు ఉత్పత్తి ఉంది. అక్కడ పరిశ్రమలు కొంత ఉపాధి కలుగుతుంది. కానీ ఇక్కడ ఈ చేనేత వర్గాన్ని చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం కోరుతున్నాం అంటే, నువ్వు ఏదన్నా పని చేయించుకో, నెలకు 15,000 రూపాయలు వేతనం గిట్టాలి. ఆయన నువ్వు సొంతంగా తెచ్చుకోకుంటావో, నువ్వు కొంటావో, ఏం చేస్తావో, ఒడ్లు ఎట్లనైతే కొంటున్నావో నువ్వు ఇది అట్నే ఉత్పత్తి చేయించుకోవాలి, కొనాలి. అది సప్లై చేసుకుంటావో, ఏం చేసుకుంటావో, ఏ వస్త్రాలు కాబట్టి మొగ్గ నేసానికి మాత్రం 15,000 రూపాయలు కూలి నెల నాడు వేతనం పడాలి. ఇక అంతకన్నా తక్కువ అడగలేం కదా. ఇప్పుడు న్యాయమైన కోరికే కదా. ఇప్పుడు బయట పోతే 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మగ మనిషికి 1000 రూపాయలు, ఆడ మనిషికి 200. పొద్దు గౌరు పెళ్ళమ్మడు పోయి 1800 రూపాయలు సంపాదించుకొస్తుంది. మనం అంతకన్నా నికారం ఉంది కదా. ఇవాళ అన్ని సామాజిక వర్గాలలో మనమే వెనుకబడి ఉన్నాం. 9 గంటలకు 5 గంటలకు ఇప్పుడు ఈ జియో ట్యాగ్ నెంబర్ విధానం కూడా గవర్నమెంట్ కోరుతున్నాం ఏంటంటే తీసేయాలి. భారతదేశంలో ఎక్కడ కూడా ఈ విధానం లేదు. కేసీఆర్ కావాలని తెచ్చిపెట్టి చేనేతను అనగదొక్కాలని, చేనేత పరిశ్రమ లేకుండా చేయాలని 10 ఏళ్ల సంది అరికోస పెట్టిండు. పోయాక మాట్లాడదాం. 64 ఏళ్ళు ఎంత గిట్టుబాటు ఎంతనేస్తావు రోజు? మరి నీకు వెళ్తుందా 200 గిట్టుబాటు అయితే? మళ్ళీ వస్తలే. ఇక్కడ పెన్షన్లు వస్తున్నాయి, మీ చేనేత వస్తున్నాయా అందరికి? అది వేరు ఇది వేరు. పెన్షన్ అంటే ఏదైనా ఒకటే ఇస్తాడు. పిల్లకి ఇప్పుడు మళ్ళీ థ్రిఫ్ట్ ఫండ్ మీరు కట్టుకుర్రా ఇది వరకు ఎప్పుడన్నా? మొన్నటి నుంచి వస్తలేదు కదా, వీళ్ళైతే జమ చేస్తుండ్రు. వీళ్ళ వాటా జమ చేస్తుర్రా? సొసైటీ ఆర్టీ జమ అవుతుంది, వీళ్ళు జమ అవుతుంది. కానీ అక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చేది వస్తుంది. గవర్నమెంట్ కూడా నేను నాగేశ్వరరావు అడిగిన పాత పథకం కొనసాగిస్తామని చెప్పి, అదే కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఏదేమైనా చాలా దుర్భర పరిస్థితి ఉంది ఇక్కడ. అది బెడ్షీట్, అది ఆ లుంగి, అది కదా లుంగి. 46 ఇంచుల 45 ఇంచుల
చేనేత వస్త్రాలకు మంచి ఇమేజ్ ఉంది కానీ 45 దేనికి అది లేదు. ఇది 48 ఇంచులంట ఈ లుంగి. ఇప్పుడు మనం ఇంత కష్టపడి నేస్తున్నాం, షాప్ లో సొమ్ము చేసుకుంటున్నాం. మరి మీడియేటరే పైసలు చూస్తాడు. అంతకన్నా ఇలా మన కష్టం వాడికి అదైతుంది. ఇప్పుడు ఈ లుంగి మన తాడు ఎంత ఖరీదు సొసైటీలో? 250 మీకు రిటైల్ అమ్మేది. రిటైల్ అమ్మేది. ఇప్పుడు ఇదే షాపింగ్ మాల్ పోతే 500-600 రూపాయలు. అయితే సొమ్ము వానికి అవుతుంది, కష్టం ఈయనకు 200 పడతలేదు రోజు నేస్తే. లేదు ఇంకా లేదు. వాళ్ళే పంపిస్తారు కదా. తెచ్చుకోవాలే పంపిస్తారా? తెచ్చుకోవాలి పంపిస్తారు. ప్లస్ మా దగ్గర ఇక్కడ యార్న్ డిపో ఉంది. 2/5 బాబా ఎంత కావాలి? 2/40 20 17 టవల్స్ కే వాడుతారు. లుంగీలకు ఇక తెచ్చుకోవాలేనా సప్లై? ఇది అదే దానికి సంబంధం. మా దగ్గర ఇక్కడ యార్న్ గోడౌన్ ఇచ్చింది క్లస్టర్ నుంచి. క్లస్టర్ ఉందా? ఇక్కడ క్లస్టర్ ఇచ్చారు. నేను క్లస్టర్ చైర్మన్ ఉంటే అప్పుడు పర్కాల్లో అప్పుడు 3 లక్షలు క్లస్టర్ డిపో అది తీసుకొచ్చింది యార్న్ డిపో. దానివల్ల మరి డిస్కౌంట్ 40% సబ్సిడీ వస్తుందా? మరి గవర్నమెంట్ 25%, స్టేట్ గవర్నమెంట్ అది ఎప్పుడోసారి వస్తుంది. అది ఎప్పుడోసారి వస్తుంది. ఇప్పుడు అదే కిరికిరి ఏడికి పోయి నూనె సబ్సిడీదే. అదే దీంట్లో దళారీ వ్యవస్థ మోపైంది. బిల్లులు వేసుకొని వాళ్ళు తీసుకోవాలి. ఫాదర్ కైలాసం గారికి కైలాసం గారికి జోహార్లు. ఇంకా 2 తీసుకురా బా. చైర్మన్ సాబ్ వీళ్ళ సమస్యలు తెలియకపోయేది. ఇప్పుడు వాళ్ళకుంటే వాళ్ళ సమస్యలు ఉండేది అప్పుడు. అట్లా కార్మికుల ఐక్యత. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై నేతన్న, జై నేతన్న, జై నేతన్న. టవల్స్, మా దగ్గర ఫేమస్ టవల్ హనీకామ్ టవల్ అని, అది ఫేమస్ అన్నట్టు. అది 3672 సైజ్ పెద్దది. సైజ్ పెద్దది. ఎంత ఇది? చాలా మంది అఫీషియల్స్ కొనుక్కపోతారు. ఒక్కసారి కొంచెం వేడి నీళ్ళలో పెట్టి తీసిన తర్వాత ఇక కామన్ గా వాటర్ బ్రషన్ బాగుంటది. దీనికి కొంచెం వ్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు దానిలో కలర్ మనం అంటే కొనేది, ఇప్పుడు మనం కొనుక్కునేది. అవి ఏంటి? అవి టవల్సేనా? అన్ని టవల్స్ అవి పై తుండ్లవి ఒక దాంట్లో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఒక 2 ఉంటాయి కదా. ఇదెంత రేట్ పడుతుంది? అంటే 90 పడుతుంది ఒకటి. ఈచ్ వన్ 180. ఇక మనం ట్రావెలింగ్ లో ఎక్కువ పని చేస్తాయి మనకు. చూడండి తీసుకొచ్చి పెట్టేది, నల్వాణి తీసుకొచ్చి పెట్టేది. ఇక కొంచెం ఈ బాడీ 5 years మంచిగా పని చేసాను. ఇక 5 years తర్వాత వాళ్ళకి నామినేటెడ్ గా పిఎస్సి కదా, వాళ్ళకి పవర్స్ తక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు పెడతా ఎలక్షన్ ఏం పెడుతున్నా? ఎలక్షన్ పెడితే
ఏ కలర్ అంటే ఆ కలర్. హాట్ వాటర్ స్టీమ్ ఏమన్నా మెయింటైన్ చేస్తారు? స్టీమ్ ఉంటుంది, బాయిలర్. బాయిలర్. అదే ఫిల్టర్ వాటర్. కట్టెలు వేస్తారా? కట్టెలు. ఫిల్టర్ వాటర్ వాడతారు, ఆరో వాటర్. మంచి సౌకర్యం. అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ గారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానించు. రాఘరావు శ్రీనివాస్, కార్మిక సంఘం అధ్యక్షుడు లక్ష్మణ గారిని కూడా తెలియజేస్తూ, వీరు రాపోలు వీరమోహన్ గారు చేనేత కార్మికుల సమస్యల గురించి గత 3 సంవత్సరాలుగా చేనేత ఐక్య వేదిక అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటిస్తూ చేనేత కార్మికుల సమస్యలను వింటూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు. ఇప్పటికే కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వీరు 3 సార్లు మన హ్యాండ్లూమ్ మినిస్టర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు గారిని సంప్రదించడం జరిగింది. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మన చేనేత పరిశ్రమపై అవగాహన అనేది చాలా తక్కువ. వీరే కొంచెం ఆ పరిశ్రమ గురించి తెలిపి దానికి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి వీరికి సీఎం కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగిందని తెలియజేస్తున్నారు. వీరు ఇంకా కూడా చేనేత కార్మికుల సమస్యలను, అదేవిధంగా పౌరుల కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించాల్సిగా కోరుకుంటూ ఒక 2 విషయాలు మీ ముందు నేను ఉంచదలుచుకున్నాను. ముఖ్యంగా మా సొసైటీ ఇది 1961లో ఇక్కడ పక్క ఊరైన పెద్దకొడపాక సొసైటీ ఉండే. ఆ పెద్దకొడపాక సొసైటీలో కొండ వెంకటయ్య గారని అప్పుడు అక్కడ ఉండి, మా తండ్రి గారైన కైలాసం గారు మరియు కొందరు మా గ్రామ పెద్దలందరూ కలిసి ఆ సొసైటీ నుండి సపరేట్ అయి ఇక్కడికి సొసైటీ తీసుకురావడం జరిగింది. అప్పుడు ఒక చిన్న ఒక రూమ్లో 2 రూమ్లలో ఒక 3-4 మొగ్గాలతో ప్రారంభమైన ఈ సొసైటీ ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థగా ఏర్పడడం జరిగింది. గత 60 సంవత్సరాలు మా సొసైటీకి గతంలో స్టేట్ గవర్నమెంట్ అవార్డు కూడా రావడం జరిగింది 2-3 సార్లు. అదేవిధంగా మా సొసైటీ వరంగల్ జిల్లాలోనే, అంటే వరంగల్ జిల్లాలో మాస్టర్ వ్యూవర్స్ నడిపే సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీ మాత్రం అందరి కార్మికులతోనే నడుస్తుంది. కార్మికుల వల్లనే సొసైటీ డెవలప్ అయింది. ఒక్కొక్క ఇటుక బిల్ల వచ్చింది అనంటే అది కార్మికుల కృషితోనే వచ్చింది. ఇక్కడ దాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక పోతే ఇక్కడ ఉన్న సమస్యల్లో ఒక 2-3 సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేది ఏంటంటే, మన చేనేత కార్మికులను ఈజీఎస్ పథకం కింద వర్తించే విధంగా వారికి గవర్నమెంట్కు వినతి చేయాలి. అంటే ఈజీఎస్ అంటే 100 రోజుల పని పథకం. ఇప్పుడు బయట కూలీలకు కూలీ లేని సమయంలో 100 రోజులు వాళ్లకు కూలీ కట్టించి, సరే పని చేసినా చేయకుండా కూలీ కట్టించి వాళ్లకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ఆ దాంట్లో ఆ స్కీమ్లో కనుక మన చేనేత పథకాన్ని చేర్పించి సోనియా గాంధీ అన్నట్టుగా వచ్చే రోజుల్లో ప్రతి 100 రోజుల పని కార్మికునికి 400 రూపాయల వేతనం, ఫిక్స్డ్ వేతనం కలిగిస్తామనేది వాళ్ళు తెలియజేసిండ్రు. దాంట్లో వీళ్ళ మెంబర్షిప్ ఉండే విధంగా వారిని కృషి చేయాల్సిందిగా నేను ముఖ్యంగా వారిని కోరుకుంటున్నాను. ఇంకో సమస్య ఏంటంటే, ఇక్కడ ఎప్పుడో 600 సభ్యత్వాలు ఉంటాయి. ఆ 600 సభ్యత్వాలు ఇప్పుడు 342 సభ్యత్వాలకు వచ్చినాయి. ఇటా డైరెక్టర్
అయితే 342 సభ్యత్వాలు కూడా ఇంకా పోతే ఇంకా కూడా కొన్ని తగ్గి ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మా దగ్గర చేనేత కార్మికుడు చనిపోతే గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ఇస్తలే కానీ మా సొసైటీ నుంచి ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. దాన్ని గవర్నమెంట్ వచ్చే విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే విధంగా కూడా కృషి చేయాలి. ఇకపోతే ఇంకో సమస్య ఏముంది అంటే ఇక్కడంతా యువకులు ఎక్కువ ఉన్నారు. వారికి సభ్యత్వం కావాలంటే మీరు తీర్మానం చేసి పంపినా కూడా ఈ బార్కోడ్ నెంబర్ వల్లనో లేకుంటే అధికారుల నిర్లక్ష్యం వల్లనో మా వాళ్ళకి సభ్యత్వం చేయడం లేదు. వాళ్ళు ఏమంటారంటే మీరు పనిచేస్తే ఇస్తాము అని అంటారు. దాన్ని పనిచేయడానికి కొంత వాళ్లకు అరే నేను సభ్యులుగా ఉన్నాను నా సంఘానికి నేను సేవ చేయాలనే ఆలోచనతో అనేది కూడా వస్తుంది అనేది ముఖ్యంగా నేను తెలియజేస్తూ కొత్త సభ్యత్వాలు వచ్చే విధంగా అదే విధంగా తండ్రులు చనిపోతే కూడా సభ్యత్వం మళ్ళీ వాళ్ళ కొడుకుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి లేదు. ఆ సభ్యత్వాన్ని కూడా వచ్చే విధంగా కృషి చేయడానికి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాల్సిందిగానే వారిని మరీ మరీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీలో నుంచి ఎవరైనా కార్మికుల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే మీరు ముందు మాట్లాడితే మన అధ్యక్షుల వారు మరియు మన రాష్ట్ర చేనేత ఐక్య అధ్యక్షుల వారు కూడా తర్వాత మాట్లాడి మనకు తెలియజేస్తారనేది కోరుకుంటున్నాను. పోయేది దీనిలో ఎవరు అఫీషియల్ అంతా సమానం. జై మాకేంద్రయ జై మాకేంద్రయ జై పంపసారి జై పంపసారి వేదిక అలంకరించినటువంటి మన గౌరవ పంపసారి గౌరవులు మరియు వేదిక మిత్రులందరికీ నా పంపసారి బంధువులందరికీ నమస్కారం. ఎందుకంటే చిన్న మొదటి నుంచి కూడా అలవాటు పనులే జరుగుతుంటాం తప్ప ఈ మన బాధలు ఇతర పనులు కూలేని పరిస్థితుల్లో భక్తులు ఉంటా ఉంటారు. వీటి దృష్ట్యా కూడా ఇప్పుడు శిక్షణలో పరిశ్రమ మూతపడ్డది. దాన్ని మీరు బాగా ఐడెంటిఫై చేసి ఏ రకంగా తీసుకుపోయి ఐక్య కార్మిక చట్టం ద్వారా ఆ సమస్యలను పరిష్కరించాలని మేము చూస్తున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసిన మన పద్మశాలి సంఘం మాట్లాడదు అదే కానీ మీ ముందు చూస్తున్నా ఇది మీరు దృష్టిలో పెడుతున్నా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంఘాలుగా విడిపోయి ప్రతి ఒక్క సంఘం అధ్యక్షులు అని ఇంకొక సంఘం ఒక సంఘంలో అని ఇది దీన్ని కూడా మీకున్నటువంటి పరిస్థితుల్లో దీనికి కూడా మీకున్నటువంటి వాళ్ళకు తోని ఆయా ఉన్నటువంటి సంఘాలతో సత్సంబంధాలతో మీరు కూడా ఐక్యం చేయాలని అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మన పంపించడానికి ఒకే సంఘంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. దాని కొరకు మీరు అంతా కూడా మీరు కృషి చేయాలని రెండోది మనం స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటున్నాయి. స్థానిక సంస్థలు ఇక్కడ బిల్లాన్ని ఇక్కడ శానిటైజర్లో మొత్తం శాతం ఇవ్వాలంటే వాళ్ళు గెలుస్తారు అంటే ఇట్లాంటి అన్ని ఈ ఎన్నికల గురించే వస్తున్నాయి. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మరి మీరు యాక్చువల్లీ మిమ్మల్ని నేను ఆ ఉద్దేశంతో అంటలేను ఏమనుకోవచ్చు వచ్చింది సంతోషం. అట్లాగే మీరు కూడా అంటే మీరు ముందు చూస్తున్న ఇంకొకటి కూడా మొన్న 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మన పద్మశాలికుల పార్టీల నుంచి కావచ్చు లేదా ఇండిపెండెంట్ గా కావచ్చు పోటీ చేసినటువంటి అభ్యర్థులకు స్వచ్ఛంగా మిమ్మల్ని ఎవరు అంటే మీరు కూడా ఆ ఎన్నికలలో ఈ సంఘం అని ఈ రెండు సంఘాలు కూడా ఉన్నటువంటి బాధ్యతలు ఉంటున్నాక ఆయా అభ్యర్థికి మిమ్మల్ని పిలిచిన మీకు వాళ్ళతో సంబంధం లేకున్నా పరిచయాలు లేకున్నా స్వచ్ఛందంగా మన కమిటీలు వచ్చి ఆయా అభ్యర్థికి కులాలు ఎక్కడైతే ఉన్నాయో కూర్చోబెట్టి ఈ అభ్యర్థి నిలబడలేదు ఈ అభ్యర్థికి మనం అంతా ఓట్లు వేయాలి అనేటువంటి సంస్కృతి రావాలని అది రాకపోతే బాగుండదని సరే ఓటమి ఎవరి రాజకీయ పార్టీ వాళ్ళే ఉంటే ఉన్నది ఆ పార్టీలో వాళ్ళే ఉంచుకోండి. కానీ ఎన్నికల నాటికి పద్మశాలి నిలబడ్డాడు ఈ బిడ్డ ఓట్లు వేయండి వేస్తే అసలు పద్మశాలి జరుగుతున్నటువంటి సమాజంలో ఏది అనేది ఆయా రాజకీయ పార్టీలకు ఉద్యోగులు అనేది అది మన ఏంటి మాట్లాడతారు మనం రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి లక్షల సంఘం లక్షల మందికి మన ప్రాతినిధ్యం లేదు మన అంటే గెలిచి అంతకుముందు ప్రాతినిధ్యం లేకుండా పోతానికి మనకు కనీసం అసెంబ్లీలో మనకు ఒక 4 గంటలు ఉండాలి, పార్లమెంట్ ఒకటి ఉండాలి. ఆ ఆనాడికి ఆ రాజకీయ పార్టీలకు ఉండేది ఇప్పుడే మర్చిపోయింది.
వీటి మీద మనం ఐక్యంగా మీరంతా మాట్లాడాలి, రాజ్యాంగంగా చర్చించాలి. ఇవన్నీ రాబోయే దశలో వీటిపై మనకు రాజకీయ అధికారం లేకుంటే మనం ఏమి ఆడుకోవాలి, నా ఇంట్లో ఆడుకోవాలి. ఇంకేం సంవత్సరాలు 70 సంవత్సరాలు అనుకుంటే వారికి మనకి ఎందుకు అందరూ తప్పున్న వాళ్ళు ఉన్నారు, లేదు వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా మనకు ప్రాతినిధ్యం వహించి మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మీరు అంతా చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసి అవకాశం ఎన్నికలు లేకుండా ఏదైతే బాధితుల ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఏమవసరం కార్మికులకు ఆయా బాడీ నిత్య మార్గం కల్పించారు. ఆ బాడీ ఏంటంటే ఆ సమస్యలు పడాలనేది బాగా నచ్చేది అసలు లేకుండా పోతాడు. ఇలా ఏ పని లేకుండా అంటే యువత కూడా ఎందుకనంటే వాళ్ళకు వేరే ఉపాధి అంటే పని చేస్తే కనీసం 300-400 రావాలి, ఆ పని గిట్టుబాటు లేదు కాబట్టి వాళ్ళ ఇతర పనులకు పోతా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సరే మనకు జరిగినటువంటి దాన్ని ఉంచుకొని మనం ఇంకా కూడా కార్మికులకు కనీసం ఒక 500 ఉండాలని 500 పడే విధంగా పని కల్పించాలని సరే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకు అంతకుముందు ఈ ఐసీఐ అది హాస్పిటల్ పోతే బిల్లు చెల్లించి అది తీసేసి అట్లాంటివి వారి యొక్క వచ్చినందుకు సంతోషం. అదేవిధంగా ముందున్న కార్మిక సోదరులు వారి బాగోగుల గురించి ఒక్క మాట మొదలే చెప్పాలనుకుంటానా, ఎందుకంటే మర్చిపోతామేమో. ఎప్పటికీ ఇదే విధంగా వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు తప్ప మా బాధలు తీర్చేటోళ్ళు లేరనేటోళ్ళు మా కార్మికులైతే వాళ్ళ ఆత్మలోపల పెట్టుకొని ఏందే ఇది వచ్చి కూర్చుంటూ పోవుడే అనే విధంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఛాయంపేట చేనేత సహకార సంఘానికి చంద్రప్రకాష్ గారు ఇంత చెప్పిండ్రు. కోడబాట నుంచి వాళ్ళ తండ్రి గారు ఇంకా కొంతమంది పెద్ద మనుషులందరూ కొట్లాడి అప్పుడు నేను చిన్నపిల్లగాళ్ళం వాళ్లకు మా కొండ లక్ష్మణ్ గారు కూడా వ్యతిరేకించిన రోజులు ఉన్నాయని చెప్పుకుంటా అంటే విన్న రోజులు ఉన్నాయి. కాబట్టి అంత పోరాటంతో తెప్పించుకున్న ఈ యొక్క సంఘాన్ని గత 17 సంవత్సరాల క్రితం వరకు కూడా మంచి దేదీప్యమానంగా 150 మంది నుంచి 200 మంది కార్మికులతో మంచి దేదీప్యమానంగా జరిగినటువంటి సంఘం ఇప్పుడు మూతపడే పరిస్థితికి వచ్చింది. గత ప్రభుత్వం ఇప్పటి వరకు 12 సంవత్సరాలైంది. దానికి అతి లేదు గతి లేదు. దానికి ఒక పంటి అంటే ఎలక్షన్ అనేది కూడా లేదు. అందుకోసం దీనికి ఉండే బాధలు దయచేసి వాళ్ళకు ఏమాత్రం కూడా కార్మికులకు కనీసానికి 200 రూపాయలు కూడా తీసుకోలేని పరిస్థితి. ఇవాళ ఒక 5 ముగ్గురు అన్నారు, ఏమైనా 10 మంది నడుస్తామని అంటే అప్పు తెచ్చుకొని తింటారా మేము, ఏం చేయాలి, ఆ కిరాణా దుకాణాలు అప్పు ఉన్నది, ఏడమైన అప్పు ఉన్నది, మా పరిస్థితికి ఈ విధంగా ఉన్నది అని చెప్తా ఉన్నారు. అటు నూలు ఇచ్చేటోళ్ళు లేరు, సరుకు కొనేటోళ్ళు లేరు. ఎందుకంటే ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఎంతో ఉత్సాహంతో వచ్చాము. ఎందుకంటే మన పద్మశాలీలో ఉన్నటువంటి సమస్యలు అనేకం ఓవలు ఎవరు రేట్లుగా చెప్పగలిగినటువంటి ఎందుకంటే అందరూ కూలిపోతున్నారు. ఏ ఒక్కరు కూడా ధైర్యం కావాల్సిన సమస్య అది ధైర్యంగా చెప్పుకునేటటువంటి ఆసనం లేదు. కానీ కొంత నేను ఇంత చైతన్యం పరుచుకుని వస్తున్నానో అంత గొప్పగా స్పందన వస్తుంది. మన విషయానికి వచ్చినటువంటి నేను కూడా మీ అందరూ చూస్తుంటే చాలా సంతోషం ఇస్తుంది. దాదాపు 65 మంది ఇక్కడ వచ్చారు వాళ్ళు దాదాపు మరి అందరూ మనకు కావలసినటువంటి ప్రభుత్వాన్ని చేరేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రకసారి గారు ఇక్కడ మన ఉంటారు, రాబోయే విడమంటారు. మరి మేమందరం కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ మరి మన చేరేత పరిశ్రమ కార్మికులకు కావాల్సినటువంటి వారి సమస్యలు తీర్చడంలో అందరూ చేపలు ఆనందంగా ఉంటూ అనేకమైనటువంటి ప్రాంతాలను ఎదుర్కొన్నాము. అలా తిరుగుతూ ఇక్కడికి వచ్చాము. మరి ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం.
ఇంతమంది కూర్చున్నారు. అద్భుతమైనటువంటి సమస్య ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మా చేనేత ఐక్యత ఉన్నదే ప్రభుత్వాన్ని కదిలించి మన హక్కులను పొందడం. అది మన హక్కుగా మనం పాలించడానికి మనం నేర్చుకోవాలి. అందుకోసము మేము ఎల్లవేళ మేము ముందుంటాము. కాబట్టి ఇక్కడ ఉన్న మనకి పెద్ద అందరూ కూడా సమస్య అసలు మీకు పని ఎంత అందరూ కావాలి, ఆ పనిలో సాధించినటువంటి బట్టలు ఎంత రేటు కావాలి. అదే కాకుండా మీ పిల్లలకి చదువుల ఖర్చుల ద్వారా పద్మశాలీలకు అందించబడేటటువంటి పథకాలు ఏం కావాలి. అలాగే పద్మశాలి చేసేటటువంటి కార్మికులకి వచ్చేటటువంటి జబ్బులను కూడా ప్రభుత్వం తరఫున ఏ విధంగా వైద్య సహాయం అందించుకోవాలి. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు మీ సమస్యలు ఎలాగో మేము మాట్లాడడం కాకుండా ప్రతిరోజు మీరు సమస్యలు మీకే తెలుసు. అందువల్ల ఈ సమస్యలు ధైర్యంగా చెప్పండి. వాటిని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఖచ్చితంగా మీ సమస్యలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అందుకు ఎంత వేళ ఇప్పుడే కాదు, ఇంతకుముందు ఒక సోదరుడు అన్నారు, ఇలాగే చాలా మంది వస్తున్నారు పోతున్నారు, ఏ సమస్య కూడా తీరడం లేదు అని అంటున్నాం. మరి అలాంటి మా సంస్థ కాదు, గొప్పదైనటువంటి సంస్థ. ఇప్పటికే మేము ఇదివరకే మొదటిసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి చాలా అనేకమైనటువంటి సమస్యలు వారు ముందుంచారు. అలా వచ్చడం వల్ల వారు కూడా సానుకూలంగా స్పందించారు, చాలా మంచి స్పందించారు. ఆ స్పందనతో మేము ఇంకా ఆనందంగా చేయాలనేటువంటి పద్ధతులతో మా సార్ గారు మనందరికీ ఇచ్చారని చేస్తూ మమ్మల్ని అందరికీ ఆహ్వాన పద్ధతులు ఇలాంటి వారిని పనిచేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో గొప్ప పనిచేస్తున్నారు. మరి మానవ శాఖలో నిర్మాణ శాఖలో ఉంటేనే మా పద్మశాలకు గొప్ప అయినటువంటి అవకాశాన్ని అందించుకొని మనము రాజకీయాల్లో కూడా ఎదురు మనమంటే ఎదురు తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా ఐదు సోదరులు అన్నారు, పద్మశాలిలో చెప్పుకోవడంలోనే ఎవరు ముందుకొస్తారు. ఏ పద్మశాలి ఏముంది అంటే కదా, ఏ వాళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేస్తారు అనేటటువంటి ధోరణి చేయాలంటే మనం ఎంత వెంటబడుతున్నామో ఒకసారి మన ఆత్మ విమర్శన చేసుకోవాలి. అందుకోసమని మనం మేలుకొని మన పద్మశాలిగా అంటే ఏంటి, మన బలం ఏంటి, మన బలం ఏంటి, మనం ప్రభుత్వం ద్వారా హక్కులను ఇప్పుడు సంవత్సరం నుంచి 9 నెలలు పడలేదు. ట్రిప్టు పండు పడలేదు. అదే ఇంకోటి నూరు సబ్సిడీ ఇచ్చేది, నూరు సబ్సిడీ అవి పడలేదు. ఇంకోటి మాకు చేతి నిండా పని కల్పించాలి. 3 నెలలు నేను రికామ్ ఉండి 3 నెలలు బట్టి పనిచేస్తాను. అసలు టెరాసిస్ చేసేస్తున్నాం. అయినా ఎందుకంటే నాకు ఎక్సర్సైజ్ చేసినట్టు అని చెప్పి నేను ఫోటో నేర్చుకున్నా. నెలకు ఎంతో మందల అటు ఇటు ఖర్చు చేసుకుని నేను నేర్చుకున్నాను. కాబట్టి నాకు ఆ ముఖం లేదు, 3 నెలల బట్టి కూడా ముఖం లేదు. కాబట్టి మా అందరికి మిగతా సోదరులు కూడా దాదాపు 2 నెలలు పనులు ఉంటాయి. ఒక మానిటరు మాకు 2 నెలల రోజులు బట్టి పని చేస్తాను. ఎవరికి పని లేకుండా అయింది. కాబట్టి మేము ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము. ఇంకోటి మన జౌలి శాఖ చేనేత శాఖ వేరే చేసినట్టే కొంత మంచిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఇవన్నీ సమస్యలు మాకు తిప్పు పండుగ ఇట్లా అవన్నీ పద్ధతులు చూసి కోరుతున్నాం. ఆ మాటలు ఎందుకంటే కొంతమంది మినిస్టర్ల దగ్గర కూడా పోయిరావడం జరిగింది మన వాళ్ళ గురించి. మీరు అనుకుంటారు ఎక్కడికి పోవడం లేదు, ఏం చేయట్లేదు. ఈ చేనేత ఇంటికి వచ్చిన తర్వాత మన కులంలో మనం అసలు ఉన్నామనేది తెలిసింది. కాబట్టి ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఆయనకి ధన్యవాదాలు. సెలవు. జై జై పాత్రశాలి, జై నేతన్న, జై జై నేతన్న. ఈరోజు సాయంపేట చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి బాసరి చంద్రప్రకాష్ గారు, ఎక్స్ ఎంపీపీ, సహకార సంఘం అధ్యక్షుడు శంభులింగం గారు, శంకరలింగం గారు,
తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ పెద్దలు రాఘవ వీరమోహన్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కొమ్మటిపల్లి సదానందం గారు, మీడియా అండ్ ప్రచార కార్యదర్శి పాల్గొన శ్రీనివాస్ గారు, శ్రమ శిక్షణ సంఘం చైర్మన్ పొంగల్ నారాయణ గారు, శ్రీమతి చిందన్ సుందర రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు, శ్రీమతి భీమానంద శాస్త్రి గారు మహిళా కార్యదర్శి, కొడిగా భాస్కర్ గారు యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, సిరిసిల్ల సురేష్ గారు, పెండం శివానందం గారు జిల్లా అధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి చేనేత సహకార సంఘం డైరెక్టర్ మహిళా సోదరుమణి, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, వేదికలో ఉన్నటువంటి పద్మశాలి చేనేతలు మరియు వీరామిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో మన రాష్ట్ర తెలంగాణ చేనేత ఐక్యవేదికని ఏర్పాటు చేసినటువంటి రథసారథులు గౌరవ పెద్దలు రాఘవ వీరమోహన్ గారు చేనేత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా మరి నేత వృత్తిలో అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొని ఈనాడు 2 సంవత్సరాలుగా చేనేత ఐక్యవేదికని ప్రారంభించారు. మరి సూర్యుడు ఏ విధంగా ఉద్యమిస్తారో ఆ ఉదయించినటువంటి సమయం నుంచి కూడా వారి మనసు ఎప్పుడు కూడా పద్మశాలీలు, చేనేత కార్మికులు, చేనేత వ్యవస్థ దానిపైన వారి యొక్క ఆసక్తిని చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టారు. ఆ విధంగా ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి సంఘాలని ఎన్నో ఏర్పడతాయని చెప్పి మన అన్నగారు చెప్తారు. కానీ పద్మశాలి సంఘాలు కానీ చేనేత కార్మిక సంఘం, చేనేత కార్మిక హక్కులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి అన్నగారిన వర్గాల నుండి మనం ఏ విధంగా నష్టపోతున్నాము, మనకి ఏ విధమైనటువంటి గిట్టుబాటు కలుగుతా ఉంది, మన నేతలకి ఇబ్బందులు పడతా ఉందనే ఉద్దేశంతో వారు చైతన్యం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు పర్యటిస్తా ఉన్నారు. ప్రతి జిల్లాకు కమిటీ మహిళా కమిటీ కానీ, యువజన విభాగం కానీ, రాష్ట్ర కమిటీ కానీ అన్ని కమిటీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిరంతర పోరాటం చేస్తూ ఆ యొక్క ఆధ్వర్యంలో దాదాపు 182 మంది కమిటీ సభ్యులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రతి జిల్లాలో పర్యవేక్షణ చేస్తూ అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యలను వెలికి తీసి మీడియా నుంచి కానీ రాజకీయ నాయకుల తీసుకెళ్లడం జరిగింది. పెద్దపేట జిల్లా పెద్దపేట తెలంగాణ చేనేత ఐక్యవేదిక కార్యనిర్వహణ అధ్యక్షుడు. ఈరోజు ఈ సాయంపేట సహకార సంఘానికి మేము అక్కడి నుంచి రావడానికి చాలా గర్వకారణం, గొప్పతనం. అలాగే ఈ సభ అధ్యక్షులు పెద్దలు బాసని చంద్రప్రకాశ్ గారు, ఎస్ఎంపీ సాయంపేట గారికి, అలాగే మా తెలంగాణ చేనేత ఐక్యవేదిక ప్రతిసారి మా అధ్యక్షుడు రాఘవ వీరమోహన్ గారికి, అలాగే సీనియర్ ఉపాధ్యక్షుడు రాఘవ వెంకటేశ్వర గారికి, అలాగే కొక్కటి నారాయణ మా సంరక్షణ కమిటీ చైర్మన్ గారికి, అలాగే మా శ్రీమతి చిందం అంగారు మహిళా కార్యనిర్వహణ అధ్యక్షురాలు గారికి, అలాగే రావిరాల శ్రీనివాస్ మీడియా కార్యదర్శి గారికి, ఇతర బాసరి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గారికి, సిరిసిల్ల సురేష్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలకి, భీమనాథ శారద మహిళా కార్యదర్శి, అలాగే పెండం శివానంద్ జిల్లా అధ్యక్షుడు గారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ముందున్నటువంటి చేనేత కులబాంధవులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. చేనేత సహకార సంఘాలు అనేది ఎక్కడ కూడా ఈరోజు తెలంగాణ వచ్చిన ఎక్కడైనా వెనుకబడేది, మా దగ్గర కూడా చేనేత సహకార సంఘాలు వెనుకబడేది. అందుకని దీని కొరకు మేము మన తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షుడు మేము అందరం తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టిలో తీసుకోవడం జరిగింది. అందుకని ఎక్కడైనా సహకార సంఘాలను ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము ఎంతో కృషి చేస్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మనకు బాగా
ఆయన దృష్టి కూడా తీసుకొచ్చి సంగతి మాకు బాగా 9 సంవత్సరాలకు బాగా ఇబ్బందిగా ఉన్నది. మనం ఏదో రకంగా మనం ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పి ఆయన కూడా కలిసి చెప్పడం జరిగింది. అందుకని చేనేత సహకార సంఘాలు ఎక్కడున్నా మనం ముందుకు తీసుకోవడానికి మా వంతులు ఖచ్చితంగా చేస్తామని తెలుసుకోవచ్చు. మన దేశంలో వెన్నుముక రైతులు ఎట్లయితే కష్టపడి పనిచేస్తారో అదేవిధంగా మన చేనేత కార్మికులు కూడా అదేవిధంగా కష్టపడి పనిచేస్తారు. రైతులకు రైతు బంధుకు అనేది ఉన్నది, మరి అదేవిధంగా బీమా సౌకర్యం ఉన్నది. వారు అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు చనిపోతే వారికి బీమా ఉంది. ఇకపోతే పెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు మనకు కూడా పెన్షన్ 50 సంవత్సరాలకి ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు అలాంటిది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. ఈలోపు గవర్నమెంట్ మారింది కాబట్టి ఆ 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం వారిని కోరాల్సిందిగా, మరి ప్రమాద బీమా కూడా మనకు వర్తించే విధంగా, పోతే ఈ 10 లక్షల రూపాయల ఆరోగ్య శ్రీలో కూడా ఇస్తున్నారు. కాబట్టి మనకు చనిపోతే ఎక్స్క్రీషియా కూడా చేసుకోనుండో లేకుంటే గవర్నమెంట్ నుండో మన పద్మశాలి కార్మికులకు చెందే విధంగా ప్రభుత్వం నుంచి తీసుకుపోవాల్సిందిగా వారిని కోరుకుంటూ, శ్రీ రాపోలు వీరమోహన్ గారు గత 3 సంవత్సరాల నుండి ఈ ఐక్యవేదిక, చేనేత ఐక్యవేదిక అనేది ఒక సంస్థను స్థాపించి మన రాష్ట్రాన్ని మొత్తం కూడా తిరుగుతూ చేనేత సమస్యలను తెలుసుకుంటూ చేనేత సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు. వారు యాక్చువల్ ఫీల్డ్ వర్క్ వచ్చి చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు తెలిసినాయి కాబట్టి వారికి ఇంకా కొంత అవగాహన అనేది కలిగి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారి సందేశం ఇవ్వాల్సిందిగా వారిని కోరుకుంటున్నారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, సంఘం అధ్యక్షులు శంకర్లింగం గారు, మరి ఈనాడు ఈ గ్రామానికి చరిత్ర కలిగినటువంటి చేనేత సహకార సంఘాన్ని సందర్శించాలని గత 4 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి కోరినటువంటి పెద్దలు మాజీ ఎంపీపీ శ్రీ బాసరి చంద్రప్రకాష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నాతో పాటు ఈ పర్యటనకు ఇచ్చేసినటువంటి పెద్దలు కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కోమటిపల్లి సదానందం గారికి, సీనియర్ ఉపాధ్యక్షులు సోదరుడు శ్రీ రాపూర్ వెంకటేశ్వర్లు గారికి, క్రమశిక్షణా సంఘం చైర్మన్ శ్రీ కొంగ నారాయణ గారికి, మహిళా విభాగం కార్యనిర్వాహక అధ్యక్షురాలు శ్రీమతి ఆంకారు సునీత గారికి, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి భీమనాథ్ శారద గారికి, యువజన అధ్యక్షులు శ్రీ కుడికాల భాస్కర్ గారికి, మీడియా కార్యదర్శి సోదరుడు రావిరాల శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా వరంగల్ జిల్లా చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు మిత్రులు శ్రీ పెండం శివానంద్ గారికి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు సోదరుడు సిరిసిల్ల సురేష్ గారికి, మరి వేదికపై ఉన్నటువంటి స్థానిక పెద్దలు, విచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో చేనేత పరిశ్రమ గురించి గత 10 సంవత్సరాలుగా అనేక వేదికల మీద ఎన్నో సందర్భాలలో విన్నవించుకున్నప్పటికీ గత ప్రభుత్వం పెడచెవిన పెట్టడమే కాకుండా మరి చేనేత పరిశ్రమ, చేనేత అనే పదాన్ని తీసివేయడానికి అనేక కుయుక్తులు పైన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.
అనేక సందర్భాలలో గత ప్రభుత్వంలో చేనేత మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అపాయింట్మెంట్ కోరినప్పుడు విశ్వ ప్రయత్నం చేసినప్పుడు కూడా మాకు సమయం ఇవ్వకుండా దాటవేసే ధోరణి, ఏమన్నా అంటే బెదిరింపు ధోరణిగా పార్టీలో చేరితేనే మేము అపాయింట్మెంట్ ఇస్తామన్న ఆలోచనతో చెప్పినప్పుడు మేము ఆ మాటను తిరస్కరించడం జరిగిందని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. చేనేత వరకు పోరాటం చేస్తున్నాం, పద్మశాలి సంఘాలలో తిరుగుతా ఉన్నాం. ఏ పార్టీకి మేము అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అన్ని పార్టీల వద్దకు పోతాం, అందరి సమస్యలు చెప్తాం, అందరి సహకారం కోరుతాం. కేవలం మీ కొమ్ముగాయం అనే విషయాన్ని ఉండవదలు పెట్టేటువంటి సందర్భాలు అనేక ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మగ్గాల జియో ట్యాగింగ్ విధానం గురించి చేనేత కార్మికులకు తీవ్ర నష్టం కలిగించిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను గత నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి గారిని 20 మంది చేనేత ప్రతినిధి బృందంతో కలిసినప్పుడు ప్రధానంగా ఇదే విషయం వారికి చెప్పడం జరిగింది. సార్, మీరు ముఖ్యంగా జియో ట్యాగ్ విధానాన్ని ఎత్తివేయాలి, అప్పుడే మాకు చేనేత కార్మికులకు స్వేచ్ఛ దొరుకుతుందని సందర్భంగా చెప్పినప్పుడు ఆయన నిజమా అని నన్ను ఇట్లా అడిగిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే జియో ట్యాగింగ్ విధానం నెంబరింగ్ ఇచ్చి అనేక చేనేత కార్మికులకు చేనేత పథకాలు అందకుండా ఈ రోజు వారు ఒక తప్పుడు గణాంకాలతో రాష్ట్రంలో కేవలం 17,000 మగ్గాలే పనిచేస్తున్నాయని తప్పుడు నివేదికలతో ఆ 17,000 మగ్గాల వరకు స్క్రిప్ట్ బోర్డు విధానం అయితేనేమి, చేనేత మిత్ర అయితేనేమి, అలాగే నేతల బీమా అయితే పథకాలను వర్తింపజేస్తూ మిగతా వారికి మగ్గాలు నేర్చుకున్నా కూడా నెంబరింగ్ లేకుండా వారికి పథకంలో చేయూత లేకుండా చేసినటువంటి దుర్మార్గమైన వ్యవస్థ అరిగోట పెట్టిర్రు. మన ఉసిరే వారికి దాకింది. అందుకని వారి అధికారానికి దూరమైనటువంటి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. మీరెవరు కూడా ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నా కూడా బాధపడద్దు. నేను ఒక వ్యవస్థ పరంగా మాట్లాడుతున్నాను, నాకు ఏ పార్టీతో సంబంధం లేకుండా నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఎవరు కూడా మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మన చేనేత పరిశ్రమ మీద, మన పద్మశాలి సమస్యల మీద ఉక్కుపోవడం నొప్పిడు గత ప్రభుత్వం. అలాంటి పరిస్థితుల్లో అనేక పోరాటాలు చేసినప్పటికీ మనం పట్టించుకున్న నాదుడే లేడు. అలాంటి పరిస్థితుల్లో చేనేత సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించకుండా ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థను అవలంబించి ఈ రోజు నిర్వీర్యం చేసిన చేనేత వ్యవస్థని రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలకు చివరిసారిగా 2013లో ఎన్నికలు జరిగినాయి. ఇప్పటి వరకు ఎన్నికలు లేవు. గత 6 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్ పాలన వేస్తూ వారికి అధికారులను అప్పచెప్తూ సహకార సంఘాల మీద పాలనా బాధ్యతలు ఇచ్చారు. కేవలం పర్సన్ ఇన్ఛార్జిలోనే గత ప్రభుత్వంలో నియమించినటువంటి అధ్యక్షులను చేర్చి మరి ఈ రోజు అధికారులని పర్సన్ ఇన్ఛార్జ్ గా ఇస్తే వారికి నిలువేంటే తెలియదు, పేకేంటే తెలియదు, సంఘాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వ్యాపారం చేయాలంటే మనలాంటి పద్మశాలి వాళ్ళే సంఘానికి నాయకత్వం వహించాలి. మన పద్మశాలి ప్రముఖులే సంఘాలలో ఉండాలి. అధికారులకు ఈ రోజు ఏం తెలియకుండా సంఘాలను నడపాలంటే వాళ్ళకు నిలువు తెలియదు, పేట తెలియదు, ఈ నూరు యాడను ఇది ఏ నెంబర్ యాడను, ఏ నెంబర్ దానిది అనే విషయాలు కూడా తెలియనప్పుడు సంఘాన్ని ఏ విధంగా నడుపుతారో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఒక పద్మశాలి సంఘాలకు ఎన్నికలు జరగకుండా మిగతా అన్ని సంఘాలకు ఎన్నికలు జరిగిన విషయాన్ని మనం గుర్తెరగాలి. గత ప్రభుత్వం మనని కేవలం ఓటు బ్యాంకుగానే 10 ఏళ్ళు చూసిర్రు. మనని ఓట్ల రూపంగానే వినియోగించుకుర్రు. అనేక సమస్యలు ఉన్నాయి. టెస్కోని నిర్వీర్యం చేసిర్రు, టెస్కోని ఎత్తివేసిర్రు. రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సహకార సంఘాల విక్రయ షోరూంలను కూడా మొత్తం తీసివేసిర్రు. హైదరాబాద్ లో నాడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ లో కేవలం 100 పైగా షోరూములు ఉండేవి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో వేళ్ల మీద లెక్కేసినటువంటి షోరూమ్లు కూడా ఈ రోజు లేకుండా అయినాయి. అలాంటి పరిస్థితుల్లో మన ఆస్తులని కరగబెట్టి అమ్ముకున్నారు. టెస్కో ఆస్తులని, భవనాలని అమ్మేస్తున్నారు. షోరూమ్లను తీసివేసారు. చేతి నిండా పని లేకుండా సంవత్సరాలకు ప్రపంచంలో విపరీతమైన క్రేజ్ ఉన్నది. ఆ క్రేజ్ ను మనం డిమాండ్ గా మార్చుకొని చేసుకోవడానికి మనకు మార్కెటింగ్ సౌకర్యం లేకుండా చేశారు. ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థలను అనేక వేదికల మీద మేము ప్రశ్నించినప్పుడు మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తోని ఫోన్లు చేయించడం, బెదిరించడం, ఈ రకంగా తిరుగుతాయడం సిరిసిల్లలో కూడా నేను అనేక సభల్లో నేను చెప్పడం జరిగింది. మన వ్యతిరేకంగా ప్రచారానికి కూడా వెళ్ళినప్పుడు నేను కనీసం ఒక 10 సభల్లో అక్కడ మాట్లాడడం జరిగింది.
అయినా కూడా మన పద్మశాలీలకు మరి అది ఏందో అది ఏ రకంగా మనకు బుద్ధి లేదు. మీరు ఎవరికైనా వేయండి, మాత్రం ఆయనకు ఓట్లు వేయద్దు. మన పద్మశాలి ఇద్దరు అక్కడ పోటీ చేసారు, ఎవరికైనా వేసి 1,00,000 ఓట్లున్నాయి మరి గెలిపించుకోవాలని విపరీతమైన ప్రచారం చేసినప్పుడు కూడా స్పందించక చెల్లించక మళ్ళా ఆయనకే పట్టం కట్టి ఈనాడు అక్కడ 372 కోట్లు బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులు పెట్టినప్పుడు మరి అక్కడ నేను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి ఈ విషయాన్ని స్పష్టంగా తీసుకుపోవడం జరిగింది. మన ఎన్నికల ముందు ఒక 50 కోట్లు, ఎన్నికలు ఇంకా 3 రోజుల ముందు 100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. 150 కోట్లు 372 కోట్ల బకాయిలకు 150 కోట్లు ఇప్పటి వరకు రావడం జరిగింది. చేనేత సహకార సంఘాలకు అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని నాకు స్పష్టంగా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదే ఇంకో విషయం ఏంటంటే సహకార సంఘంలో సభ్యత్వం ఉన్న వారందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలని నేను ప్రత్యేకంగా అక్కడ విడుదల చేసిన ఈ సభాముఖంగా కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఏ ఒక్క ఓట్లు మాత్రం తొలగించవద్దు. ప్రభుత్వం సహకార సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి ఓటు హక్కు కల్పించాలి, ప్రతి చేనేత కార్మికుడికి ప్రభుత్వ పథకాలు అందించాలి, జియో ట్యాగ్ విధానం తీసివేయాలి, అప్పుడే చేనేత కార్మికులకు భరోసా ఉంటది అనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మరి ఇప్పుడు నేతన్న భరోసా అని ఒక కొత్త స్కీమ్ తీసుకురాబోతా ఉంది. ఆ స్కీమ్ లో అన్ని విషయాలు స్పష్టంగా ఉంటాయని మంత్రి గారు హామీ ఇచ్చారు. మరి ఇంకా అది ఎన్నికల కోడ్ ఉన్నందున అది నేతన్న భరోసా అనే పథకాన్ని ప్రవేశపెట్టలేదు. తప్పకుండా ఈ 2-3 రోజుల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందులో కూడా మనకి ఏమైనా అన్యాయం జరిగితే తప్పకుండా ప్రతిఘటిస్తాం, మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, తప్పకుండా మన సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ఈ షాయంపేట చేనేత సహకార సంఘం మరి పెద్దలు చెప్పినట్టు 1961లో నిర్మాణమైనటువంటి సంఘానికి ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి సంఘం. ఇలాంటి సంఘంలో అన్ని వసతులు ఉన్నాయి. ఈనాడు డైయింగ్ యూనిట్ ఉంది, అన్ని పరికరాలు ఉన్నాయి, పవర్ లూమ్స్ సంబంధించినటువంటి చేనేత సంబంధించినటువంటి పరికరాలు ఉన్నాయి. ఇక్కడ పని కల్పించలేకపోవడం ప్రభుత్వం ఒక తీరు నిదర్శనంగా గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైన వ్యవస్థకు తీరుగా నేను మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. తప్పకుండా ఈ చేనేత సహకార సంఘానికి నేను చేనేత శాఖ మంత్రి గారిని తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని కూడా ఈ సమావేశంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించి 50 సంవత్సరాలు నిన్న వారికి 60 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ దుర్మార్గులు పెన్షన్ ఇవ్వలేదు. ఆ స్కీమ్ ఇప్పుడు తప్పకుండా ఇంప్లిమెంట్ చేసేది తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ విషయంగా పోరాడతామని కూడా మీ అందరికీ నేను హామీస్తా ఉన్నాను. తప్పకుండా మీరు చేనేత కార్మిక వ్యవస్థలకు ఇంత పెద్ద సహకార సంఘం ఉత్పత్తి ఉన్నప్పుడు మీరు కూడా నేను మీకు సూచన చేస్తా ఉన్నాను. మీకు వరంగల్ పెద్ద నగరం, హన్మకొండ పెద్ద నగరం, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నగరాలలో మీరు వస్త్ర విక్రయశాలలు పెట్టాలి. మీరు అక్కడ వస్త్ర విక్రయశాలలు పెడితే మీకు అక్కడ గిరాకీ పెరుగుతుంది, బట్టకు డిమాండ్ వస్తుంది, మీకు అవసరమైనటువంటి మేర ఉత్పత్తి పెరుగుతుంది, మీకు చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు అదేవిధంగా రాపూర్ గారికి ఆనందం గారు కొంగరి నారాయణ గారికి మన దిజే ప్రభాకర్ గారు రాపోలు వెంకటేశ్వర గారు అన్నమే ఆనందం ఇక్కడే ఉంటాడు అది ఒక దండి ఒకటి ఇటు బాబు ఇంకో ఇది రావిరాజు శ్రీనివాస్ గారికి కందగట్ల రవి తాజా మాజీ సర్పంచ్ గారు గారికి కార్మిక పక్షాల నుంచి ఆకునూరు జనార్దన్ గారిని చెప్తాను.
బాసన్ పద్మ ఎమ్మెల్యే చేస్తారు బాసన్ భీమనాథుని ఇక్కడ కుడికాల భాస్కర్ చిందం రవి గారు భాస్కర్ ఇక్కడ రా సాంబార్ జనార్దన్ గారు ఉన్నారు. మా డైరెక్టర్ అధ్యక్షుడు ఈ విషయాలన్నింటినీ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు దాన్ని వారు ఇచ్చినందుకు ఎలిగేట్ శ్రీనివాస్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు ఎలిగేట్ శ్రీనివాస్ గారు వేదికకి రావాల్సిందని కోరుకుంటున్నాను. ఎలిగేట్ శ్రీనివాస్ గారికి బాసాని వెంకటపతి గారు దృష్టికి తీసుకుపోతా అని హామీ ఇచ్చినందుకు అధ్యక్షుల గారికి మరియు వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగించాలని మేము కోరుతున్నాను.